భాగస్వామ్యం జరిగేలాగా రైతుల సంఘాలను అలాగే కోఆపరేటివ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము భాగస్వామ్యం ఇవ్వనున్నాం. మకానా బోర్డ్ ఏదైతే ఉందో బీహార్లో దీన్ని ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం బీహార్లో ఉండే రైతుల కోసం. మకానా బోర్డ్ ఈ రాష్ట్రంలో మేము అక్కడ స్థాపించి దీని ద్వారా ఈ మకానా యొక్క విలువని పెంచనున్నాము. ఎవరైతే రైతులు వీటిలో ఉన్నారో ఎఫ్పిఓస్ ద్వారా అక్కడి వారు వీరికి సరైన శిక్షణ ఇచ్చి మకానా యొక్క వ్యవసాయాన్ని మరింత ముందుకి తీసుకెళ్లనున్నారు. దీని ద్వారా దీని ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలు అన్నీ కూడా వీరికి లభించనున్నాయి. అలాగే జాతీయ మిషన్ని కూడా ఎక్కువగా ఉత్పత్తిని ఇచ్చే విత్తనాలపై కూడా దృష్టి సారించనున్నాము. దీని ద్వారా మన పర్యావరణంలో ఒక సుస్థిరతని తీసుకురావడం కోసం, అదేవిధంగా ఎక్కువ ఉత్పత్తిని తీసుకురావడం కోసం, అలాగే వాతావరణం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉండే విత్తనాలు, అదేవిధంగా 100 కంటే ఎక్కువ రకాల విత్తనాల్ని జూలై 2024న వీటిని విడుదల చేయడం జరిగింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మత్స్య సంపద కలిగిన దేశం. అదేవిధంగా ఈ సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఎంతో సామర్థ్యం ఉంది. మా ప్రభుత్వం ఇందులో మరింత సామర్థ్యాన్ని తీసుకురావడం కోసం కొన్ని చర్యలు తీసుకువచ్చి సుస్థిరమైన మత్స్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొచ్చి భారతదేశం యొక్క ఒక ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో, ప్రత్యేకించి అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, దీవులు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా దృష్టి సారిస్తున్నాం. అదేవిధంగా లక్షలాది మంది పత్తి రైతులు ఎవరైతే ఉన్నాయో వారి సంక్షేమం కోసం, వారి ఉత్పత్తులు పెంచడం కోసం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ఇందులో ఉత్పత్తిని పెంచడం కోసం, అదేవిధంగా సుస్థిరతను తీసుకురావడం కోసం ప్రత్యేకించి పత్తి వ్యవసాయంలో మేము చర్యలు తీసుకోవడం జరిగింది. పత్తిలో కూడా ఎక్కువ రకాలని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో 5F అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకురావడం జరిగింది. దీని ద్వారా వారి యొక్క ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఒక నాణ్యమైన పత్తిని కూడా మనం ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మన యొక్క సాంప్రదాయిక వస్త్ర ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని మేము పెంపొందించనున్నాం. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 7.4 కోట్ల మంది రైతులు మరియు ఇతర రంగాల్లో ఉన్న వారికి ఈ సదుపాయం లభిస్తుంది. దీని ద్వారా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి ఈ రుణాలని ఇవ్వడం జరుగుతుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ రుణాలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యూరియా ఉత్పత్తిలో కూడా ఆత్మ నిర్భరతని సాధించడం కోసం మా ప్రభుత్వం 3 ప్రభుత్వ యూరియా కంపెనీలని తూర్పు ప్రాంతంలో వీటిని పునః ప్రారంభించడం జరిగింది. ఇందులో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో వీటిని నామ్రూప్, అస్సాంలో దీన్ని స్థాపించడం జరుగుతుంది. భారత్ పోస్ట్, ఇండియన్ పోస్ట్ 1.5 లక్షల గ్రామీణ పోస్ట్ ఆఫీసులను తీసుకొచ్చి అందులో ఇండియా పోస్ట్ బ్యాంక్ని తీసుకువచ్చి అందులో 2.4 లక్షల డాక్ సేవకులను తీసుకుని వచ్చి వారు ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి వారు సూత్రధారులుగా ఉంటారు. ఇందులో ఎనెక్సర్ సిలో వివరాలని నేను చెప్పడం జరిగింది. ఇండియా పోస్ట్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ సంస్థగా దీన్ని మేము రూపొందించడం జరిగింది. ఇందులో విశ్వకర్మ యొక్క అవసరాలు, మహిళల అవసరాలు, అలాగే స్వయం సహాయక బృందాల సహాయం కోసం కూడా ఇవి పనిచేస్తాయి. అలాగే మా ప్రభుత్వం ఎన్సీబీసీ కోసం కూడా సహాయాన్ని అందిస్తుంది, వారి యొక్క కార్యకలాపాలు ఇందులో చేయడం కోసం. అలాగే ఎంఎస్ఎంఈ అనేది 2వ ఇంజన్. నేను ఎంఎస్ఎంఈల గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. ఇది మన దేశంలో ఉత్పాదక రంగంలో ఎక్కువ దృష్టిని సారిస్తున్నాం. ఇందులో 5.7 కోట్ల ఎంఎస్ఎంఈలు మన దేశంలో ఉన్నాయి. ప్రస్తుతం 1 కోటి కంటే ఎక్కువ నమోదిత ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి ఈ ఉత్పాదక రంగంలో తీసుకెళ్లనుంది. ఇందులో నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ఈ ఎంఎస్ఎంఈలు
ఒక బాధ్యతని తీసుకొని 45% ఏవైతే మన ఎగుమతులు ఉంటాయో అందులో మరింత సామర్థ్యాన్ని సాధించడం కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం, అదేవిధంగా మూల ధనాన్ని కూడా పెంచడం కోసం ఎంఎస్ఎంఈలన్నిటికీ కూడా 2.5 రెట్లు వీటి కేటాయింపులు పెంచడం జరుగుతుంది. దీని ద్వారా వారి ఉత్పాదనని అలాగే వారి వృద్ధిని కూడా మేము పెంపొందించడం జరిగింది. ఎనెక్స్ డిలో వివరాలని నేను పేర్కొనడం జరిగింది. ఇందులో రుణాలకి ఎక్కువ వారికి అందుబాటులో ఉండడం కోసం ముందుగా మేము ఏవైతే సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో 2.4 కోట్ల నుంచి వారికి 1.5 లక్షల కోట్ల రూపాయల రుణాల్ని వారికి అందుబాటులో రాబోయే 5 సంవత్సరాల కోసం మేము కేటాయించనున్నాం. రెండో విషయం, స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏవైతే ఉన్నాయో వీరికి 1% రుణాన్ని 27 రంగాల్లో ఏవైతే మన ఆత్మనిర్భర భారత్ కోసం ముఖ్యమైనవో వీటిలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే ఎగుమతులు చేసే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో వారికి 20 కోట్ల రూపాయల వరకు రుణాలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారి కోసం కూడా ఒక క్రెడిట్ కార్డు తీసుకొచ్చి 5 లక్షల రూపాయల పరిమితితో ఈ పరిశ్రమలకి ఏవైతే ఉద్యమ పోర్టల్లో నమోదు చేసుకున్నాయో వారికి ఈ సదుపాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల కార్డులు మొదటి సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టార్టప్స్ కోసం నిధులు ఇవ్వడం కోసం ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి విధానం, వీటి కోసం కొన్ని మేము ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. దీనికోసం 2,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భారత ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త నిధులు ఏవైతే ఉన్నాయో వీటిని విస్తరించడం కోసం, అదేవిధంగా కొత్త నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చి 5 లక్షల మహిళల కోసం, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కోసం మొట్టమొదటిసారిగా ఎవరైతే ఔత్సాహికవేత్తలు ఉంటాయో వారికి 2 కోట్ల రూపాయల వరకు రుణాలని రాబోయే 5 సంవత్సరాల్లో వారికి అందించనున్నాము. ఈ యొక్క పథకం ద్వారా ఇంతకు ముందు ఎవరైతే విజయవంతంగా పరిశ్రమలు నిర్వహించారో వారి నుంచి పాఠాలు నేర్చుకుని వారు ఈ విధమైన నైపుణ్యాలని నేర్చుకోవడానికి కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా శ్రామిక రంగాన్ని కూడా మేము పెంపొందించడం కోసం, అదేవిధంగా ఔత్సాహిక అవకాశాలు ఇవ్వడం కోసం మా ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలని నిర్వహించనున్నాము. ఇందులో మన యొక్క ఉత్పాదన పెంచడం కోసం, నాణ్యతని పెంచడం కోసం, అలాగే భారతదేశంలో ఏవైతే చెప్పుల తయారీ జరుగుతుందో దానికి సంబంధించి కూడా మేము కొన్ని కార్యక్రమాలని అవలంబించనున్నాము. దీనివల్ల ఇందులో ఏదైతే డిజైన్ సామర్థ్యం ఏదైతే ఉందో, అదేవిధంగా ఏదైతే యంత్రాల అవసరం ఉంటుందో, అదేవిధంగా తోలు రహిత చెప్పులు ఏవైతే తయారు చేస్తున్నామో దాన్ని కూడా పెంపొందించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీనివల్ల 4 లక్షల కోట్ల రూపాయల మనం ఆదాయాన్ని కూడా కేటాయించవచ్చు. అదేవిధంగా 1 లక్ష కోటి రూపాయల ఎగుమతులు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా బొమ్మలి తయారీ రంగంలో కూడా మేము ఒక పథకాన్ని తీసుకువచ్చి భారతదేశాన్ని మనం ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ దేశంగా తయారు చేయనున్నాము. ఈ దిశగా మేము కొన్ని ప్రాంతాలని మేము గుర్తించి ఇక్కడ మంచి నాణ్యత కలిగిన మంచి బొమ్మల తయారీని మేము పెంపొందించి భారతదేశం యొక్క పేరుని మేము మరింత ముందుకు తీసుకువెళ్ళనున్నాము. అదేవిధంగా ఆహార శుద్ధీకరణకి సంబంధించి పూర్వోదయ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి, ఇది ఒక జాతీయ సంస్థని తీసుకొచ్చి ఆహార సాంకేతికత మరియు అక్కడ నిర్వహణ కోసం బీహార్లో ఒక సంస్థని మేము స్థాపించనున్నాము. ఇందులో చూసినట్టయితే అక్కడ ఏదైతే ఆహార శుద్ధీకరణ ఏదైతే ఉందో మొత్తం తూర్పు
ప్రాంతం అంతా కూడా అక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. ఒకటి, దీని ద్వారా ఆ, రైతులకు మరింత ఆదాయాన్ని తీసుకురావడంతో పాటు వారి ఉత్పత్తులకు ఒక విలువను కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను కూడా మనం యువతకి అందించనున్నాము. మనం చూసినట్టయితే ఉత్పాదక రంగంలో కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకురానున్నాము. మా ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక ఉత్పాదక రంగాన్ని పెంపొందించడం కోసం ఒక సంస్థని స్థాపించి, అయితే మధ్య మరియు పెద్ద తరహా పరిశ్రమలు ఉంటాయో వారికి సరైన ప్రతిపాదనలు తీసుకువచ్చి వారు ఏ విధంగా వీటిని పర్యవేక్షించవచ్చో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అనెక్సర్ ఈలో చెప్పడం జరిగింది. పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఒక స్వయం ఆధారిత కేంద్రాలని నేర్పడం ద్వారా సూర్య ఉత్పత్తి కేంద్రాలను, ఎలక్ట్రానిక్ బ్యాటరీలను, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ను, విండ్ టర్బైన్స్ను, ఎక్కువ విద్యుత్ ఆధారిత గ్రిడ్లను, బ్యాటరీలను తయారు చేసే విధానాన్ని కూడా రూపొందించడానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడుల అంశాన్ని మూడవ ప్రతిపాదనగా తెలియజేస్తున్నాను. ప్రజలలో పెట్టుబడులు మరియు ఆర్థిక వ్యవస్థ మీద పెట్టుబడులు, ప్రజల మీద పెట్టుబడులు. సెక్షన్ అంగన్వాడీ పోర్షన్ 2.0, సెక్షన్ అంగన్వాడీ 2.0 కింద పోషకాహారాన్ని కల్పించే విధంగా 8 కోట్ల మంది పిల్లలకి పోషకాహారాన్ని కల్పించే విధంగా దీన్ని తీసుకొస్తున్నాము. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారికి కూడా దీని ద్వారా 20 లక్షల మందికి ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వీటికి కేటాయిస్తున్నటువంటి పెట్టుబడుల్ని కూడా తగిన మోతాదులో పెంచడం జరుగుతుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వచ్చే 5 సంవత్సరాల్లో పెట్టాలనే సంకల్పాన్ని చేస్తోంది. ఒక సాంకేతికమైనటువంటి విధానం ద్వారా విద్యార్థులలో కొత్త ప్రతిభావంతంగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తోంది. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి ప్రాథమిక పాఠశాలలో మరియు ఉన్నత పాఠశాలల్లో వీటిని అనుసంధానం చేస్తుంది. భారతీయ భాషా పుస్తక విభాగం, దీని ద్వారా భారతీయ భాషల్లోని పుస్తక ప్రచురణ విభాగాన్ని ఒక డిజిటల్ రూపంలో తీసుకొచ్చి భారతీయ భాషల్లోని పుస్తకాలంటికి కూడా ప్రతి ఉన్నత విద్యలో, ప్రాథమిక విద్యలో కూడా వీటిని తీసుకురావడానికి చేస్తుంది. దీని ద్వారా వారి తాలూకా బోధనాన్ని సులభంగా అర్థం చేసుకునే విధానాన్ని కూడా పనిచేస్తుంది. నైపుణ్య శిక్షణని కూడా నిపుణించే విధంగా జూలై 2024 బడ్జెట్లో తెలియజేసిన విధంగా 5 జాతీయ నైపుణ్య శిక్షణ కేంద్రాలని ప్రారంభించడం జరుగుతుంది. వాటికి అది భారత నిర్మాణానికి, అంతర్జాతీయ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను తయారు చేస్తుంది. ఎప్పటికప్పుడు వాటిని సమయానుకూలంగా రివ్యూలు చేసే విధంగా కూడా జరుగుతుంది. అలాగే ఐఐటీల్లో నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, 23 ఐఐటీలని పెంచడానికి కూడా 65,000 నుంచి 1.35 లక్షలకి గత 10 సంవత్సరాల్లో పెంచడం జరిగింది. అంతేకాకుండా వీటికి అదనపు మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. 2014 తర్వాత విద్యా విధానంలో 6,500 మంది విద్యార్థులకి ప్రత్యేకమైన వసతి గదుల నిర్మాణాన్ని పెంచడం జరిగింది. ఐఐటి పాట్నాన్ని కూడా పూర్తిగా ఆధునీకరించడం జరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కృత్రిమ మేధలో కోసం 3 కొత్త కృత్రిమ మేధ కేంద్రాలని కూడా ప్రకటిస్తున్నాను. 1 వ్యవసాయం, 2 ఆరోగ్యం మరియు సుస్థిర అభివృద్ధి, 3 కృత్రిమ మేధస్సు పర్ విద్యా విధానానికి. 3టిని కూడా వాటికి 500 కోట్ల రూపాయలని కేటాయించడం జరుగుతుంది.
విద్యా విధానంలోని కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ 1.1 లక్షల మంది పట్టభద్రులకి వైద్య విద్యలో 10 సంవత్సరాల్లో సీట్లను పెంచడం జరిగింది. 130% పెరుగుదలని ఇక్కడ గణనీయంగా నమోదించడం జరిగింది. 10 లక్షల మందికి దీనివల్ల లాభం అవుతుంది. 10,000 కొత్త విద్యార్థులకు కూడా అవకాశం కలుగుతుంది. అలాగే ఆసుపత్రుల్లో కూడా వారికి 75,000 వచ్చే 5 సంవత్సరాల్లో సీట్లు పెంచడం జరుగుతుంది. జేకే క్యాన్సర్ కేంద్రాలను ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. వారికి డే కేర్ క్యాన్సర్ సెంటర్లు కూడా ప్రతి జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో కూడా వచ్చే 3 సంవత్సరాల్లో పెట్టడం జరుగుతుంది. 200 కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. 2025-26 సంవత్సరంలోనే ప్రారంభించడం జరుగుతుంది. పట్టణ ప్రాంతంలోని జీవన విధానాన్ని పెంపొందించడానికి గాను వారికి ప్రత్యేక ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో వెనకబడిన వారు ఉన్నారో వారిని ఎగువ మధ్యతరగతి తేవడం కోసం వారికి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వారికి సుస్థిరమైనటువంటి జీవన విధానం కోసం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 65 లక్షల మందికి వీధి వర్తక వ్యాపారులకి కూడా లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈ విజయవంతమైన పథకాన్ని వారికి తిరిగి రుణాలు ఇచ్చే విధంగా వారికి క్రెడిట్ కార్డులు కూడా 30,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. జాతీయ సుస్థిర విధానానికి ఆన్లైన్ పనిచేస్తున్నటువంటి వర్గాల వారికి ఉపయోగపడే విధంగా కొత్త సేవల్ని కూడా అందించడం జరుగుతుంది. వారి తాలూకా సేవల్ని గుర్తించి వారికి ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా. వారి ఆరోగ్య సంరక్షణ కోసం కూడా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య కేంద్రం ద్వారా వారికి సేవలు అందిస్తుంది. 1 కోటి మందికి ఇందులో లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు ప్రజల మరియు ప్రత్యక్ష పరోక్ష విధానం ద్వారా ప్రతి మంత్రివర్గంలోని కూడా 3 సంవత్సరాల కాల పరిమితిలో ఉపయోగపడే విధంగా ఈ పీపీపీ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తోంది. ఏవైతే చిన్న దెబ్బతిన్నటువంటి రంగాలు ఉన్నాయో వాటన్నిటిని అభివృద్ధి చెందడం కోసం వారికి ఒక పథకాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రతిపాదిత విధానం ద్వారా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1.5 లక్షల కోట్ల రూపాయలని ప్రతిపాదించడం జరిగింది. వాటికి ఎటువంటి రుణాల మీద వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్కరణల కోసం కూడా వీటిని ఉపయోగించుకునే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆస్తులని పర్యవేక్షించే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత 25-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాన్ని 10 లక్షల కోట్ల రూపాయలతో కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వీటిని పూర్తిగా ఆధారపడే విధంగా కొత్త వ్యవస్థ నిర్మించడం జరుగుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ 2019 నుంచి 15 కోట్ల మంది గృహాలకి 80% మందికి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకాన్ని పూర్తిగా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఈ మంచినీటి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీటిని ఇవ్వడం జరిగింది. 2028 నాటికి మొత్తం అందరికీ కూడా ఉండే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరుగుతుంది. వీటి తర్వాత నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రామీణ ప్రాంతాలలో తీసుకున్నటువంటి మంచినీటి సరఫరా కావచ్చు, జన్ భాగీదారీ పథకం ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరుగుతోంది. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలతో మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో వాటిని ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా సుస్థిరమైన సత్వరమైనటువంటి అభివృద్ధి చెందే విధంగా ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణీకరణ చూసినట్టయితే పట్టణాభివృద్ధిలో చేసినటువంటి అనేక సంస్కరణల్ని తీసుకురావడం జరిగింది. అలాగే ప్రాథమికమైనటువంటి పట్టణీకరణతో కూర్చి అనేక రకాల కొత్త రకాలన్నీ అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. 1 కోటి రూపాయల 1 లక్ష కోట్ల రూపాయలని తీసుకొచ్చి వాటిని సమర్థవంతంగా అమలుచే విధంగా
ప్రతివన్నీ కూడా పట్టణాలు అనేవి అభివృద్ధి కేంద్రాలుగా, నాణ్యత కేంద్రాలుగా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా పారిశుద్ధీకరణ కోసం జూలై 24 బడ్జెట్లో కేటాయించిన కేటాయింపుల్ని మనం గమనించవచ్చు. అలాగే 25 కోట్ల ఏదైతే బ్యాంకుల నుంచి వీటికి ఆదాయం సమకూరే విధంగా జరుగుతుంది. 50% పైనగా బాండ్ల ద్వారా, రుణాల ద్వారా, పీపీపీ విధానం ద్వారా వీటికి కేటాయింపులు చేయడం జరిగింది. వీటికి 25-26 ఆర్థిక సంవత్సరానికి చూసినట్టయితే వీటికి ఎన్నో చేంజ్. అలాగే విద్యుత్ రంగం, ఏవైతే విద్యుత్ రంగంలో సంస్కరణలు ఉన్నాయో దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి విద్యుత్తుని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 0.5% జాతీయ స్థూల ఉత్పత్తుల్ని కూడా ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో లబ్ధి చేకూరుతుంది. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనే దాని ద్వారా వికసిత్ భారత్కి తీసుకొచ్చిన విధానం ద్వారా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ కేంద్రాలని 2047 నాటికి నిర్మించాలని ప్రవేశపెట్టింది. దాని ద్వారా మన విద్యుత్ సంస్కరణల్ని, విద్యుత్ ఏవైతే పీపీపీ విధానంలో తీసుకొచ్చారో దానికి ప్రైవేట్ రంగంతో కలిసి పూర్తిగా సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏవైతే ఈ న్యూక్లియర్ అనే పాత చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కొత్త న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ద్వారా కొత్తగా పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. 20,000 కోట్ల రూపాయలని వీటికి కేటాయించడం జరిగింది. వచ్చే 5 చిన్న మాడ్యులర్ రియాక్టర్ కేంద్రాలలో కూడా ఆపరేషన్స్ 2023 నుంచి ప్రారంభించడం జరిగింది. ఓడ నిర్మాణాలకి, నౌకా నిర్మాణ కేంద్రాలకి తిరిగి పూర్తిగా వాటికి ఉన్నటువంటి కొంచెం తొలగించడం జరిగింది. ఏవైతే శివశక నిర్మాణ కేంద్రాల్లో విచ్ఛిన్నమైనటువంటి నౌకలు ఉన్నాయో వాటన్నింటినీ ఎప్పటికప్పుడు బాగు చేసి వాటికి పూర్తి స్థాయిలో నిర్మాణానికి కేటాయించే విధంగా తగినటువంటి మౌలిక సదుపాయాలని కల్పించడం జరిగింది. నౌకా నిర్మాణ కేంద్ర ప్రాంతాలని ఒక విభాగాలుగా విభజించి వాటికి నిర్మాణ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. దానికోసం తగినటువంటి మౌలిక సదుపాయాలని కల్పించడం కోసం కూడా ప్రత్యేక విభాగాలని కేటాయించడం జరిగింది. ప్రత్యేకమైన విధానాలని కూడా దానికి రూపొందించడం జరిగింది. దానికోసం ప్రత్యేకమైన మ్యారిటైమ్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. 25,000 కోట్ల రూపాయలతో వాటికి నిధులు సమకూర్చడం జరిగింది. వాటిని ఎప్పటికప్పుడు తగిన విధంగా పాంచుతూ వాటి మధ్యన ఒక ఆరోగ్యకరమైనటువంటి ఉత్పాదన ఉండే విధంగా పాంచడం జరిగింది. మిగిలినటువంటి సొమ్మునటి కూడా ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఉడాన్ గ్రామీణ ప్రాంతాలని అనుసంధానం చేయడం అనేది 1.5 లక్షల కోట్ల రూపాయలని మధ్యతరగతి ప్రజల కోసం వారు కళ్ళకి అనుగుణంగా వేగంగా ప్రయాణం చేసే విధానాన్ని తీసుకురావడం జరిగింది. 88 విమానాశ్రయాలని చేయనుంది. 619 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. వాటిని స్ఫూర్తితో మనం తీసుకొని కొత్తగా ఈ విమానాశ్రయాలని అభివృద్ధీకరణ, ఆధునీకరణ పేరుతో గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేసే విధంగా 220 కొత్త ప్రాంతాలని కలుపుతూ ప్రతిరోజు 4 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా వచ్చే 10 సంవత్సరాల్లో పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. వచ్చే 10 సంవత్సరాలలో 10 కోట్ల మందికి పైగా ఈ ప్రయాణాలని చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న ప్రాంతాలకి హెలికాప్టర్ ద్వారా కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాల ఏర్పాటులో కూడా ఒక ముందడుగుని వేయడానికి ప్రభుత్వం సంకల్పిస్తోంది. అలాగే హారితివనతో కూడినటువంటి కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా ఈ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపకల్పన చేస్తుంది. ఇది ఏదైతే విమానాశ్రయాల ఆధునీకరణతో పాట్నా ఉన్నదానికి ప్రత్యేకమైనటువంటి బేటాతుల్లో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది. పశ్చిమ ప్రాంతంలోని మిథిలాంచల్లో ఆర్థికపరమైన దానికి పూర్తిగా ఆర్థిక సదుపాయాన్ని చేయడం జరుగుతుంది.
పథకం కింద అనేక మంది రైతులకి, వ్యవసాయదారులకి పూర్తిగా 50,000 హెక్టార్లకి దీని ద్వారా మిథిలాంచల్ ప్రాంతంలోని బీహార్కి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది. అలాగే బొగ్గు గనుల్లో ఏవైతే చిన్న ఖనిజాల నిర్మాణాలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించే విధంగా వాటికి కొత్త ప్రతి రాష్ట్రాలలో ఉన్నటువంటి మైనింగ్ విజయవిధానంతో తీసుకుని ఖనిజాలని అన్వేషించడానికి పూర్తిగా సహకరించడం జరుగుతుంది. వీటి కోసం ప్రత్యేకమైనటువంటి ఏక గవాక్ష విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 50,000 రంగాల్ని తీసుకురావడంతో పాటు గృహ నిర్మాణ రంగంలో కూడా వీటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కునే వారికి తాళాలు అందించే విధంగా కొత్త పథకాన్ని రూపొందించడం జరుగుతుంది. 2025 నాటికి మధ్యతరగతి వ్యక్తులందరికీ కూడా ఎవరైతే రుణాలకు తీసుకుంటున్నారో, నెలవారీ కడుతున్నారో వారందరికీ కూడా అద్దె లేకుండా పూర్తిగా వాళ్ళు ఇల్లు నిర్మించుకునే పథకాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. స్వామి ఫండ్ విధానం అన్నదాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఈ ఆర్థిక విధానం ద్వారా, ప్రభుత్వ విధానం ద్వారా, బ్యాంకుల విధానం ద్వారా, ప్రైవేట్ పెట్టుబడి విధానం ద్వారా వారికి 15,000 కోట్ల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఈ గృహ నిర్మాణ రంగానికి పూర్తవడానికి 1,00,000 యూనిట్లు వరకు ఇళ్ళని ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి గతిశక్తి రంగం, ప్రైవేట్ రంగంలో, అలాగే పీపీపీ విధానంలో ప్రతి ఒక్కరికి పథకాన్ని నిర్మించుకోవడంతో పాటు పూర్తి సమాచారాన్ని ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆతిథ్య పర్యాటక రంగంలోని ఉపాధి కల్పన అవకాశాల గురించి ఒక 50 దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలని గుర్తించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వారికి ప్రత్యేకమైనటువంటి మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కల్పించే విధంగా అక్కడ ఆతిథ్య రంగంలో కొత్త హోటల్ నిర్మాణానికి, కొత్త మౌలిక సదుపాయాలకి కల్పన చేయడం జరుగుతుంది. వీటి కోసం ఈ ప్రతిపాదిత అంశాలని తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ఉపాధి కల్పనకి ఎంతో అవకాశం కలుగుతుంది. వాటికి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, ప్రతి యువతని పర్యాటక కేంద్రాలలో శిక్షణ పొందే విధంగా వారికి ఈ ఆతిథ్య రంగంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, పర్యాటక రంగంలో జరుగుతుంది. వారికి ముద్రా రుణాలని కూడా ఇవ్వడం ద్వారా అనేక మంది కొత్త పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విధంగా జరుగుతుంది. వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపాదిత ఇన్సెంటివ్ని కూడా ప్రోత్సాహకాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పరిశుభ్రత, పారిశుధ్యం ఇటువంటి విషయాల్లో, మార్కెటింగ్ వంటి రంగాలలో పూర్తిగా వారికి ఈవీ సాఫ్ట్వేర్ లాంటి కొత్త విధానాల్ని తీసుకురావడం జరుగుతుంది. వారికి కొంతమంది వేరే వారికి వీసాల నుంచి కూడా మినహాయింపులు, సేవా సౌకర్యం కూడా కలుగుతుంది. ఏవైతే ఆధ్యాత్మిక ప్రాంతాలకి గత జూలై బడ్జెట్లో మనం చూసినట్టయితే ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలని కలుపుతూ వారికి ధ్యాన బుద్ధ మందిరాన్ని కలిపే విధానంగా ఒక ప్రత్యేక ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఆరోగ్యకరమైనటువంటి టూరిజం తీసుకొని ఏవైతే వాటికి ప్రైవేట్ రంగంతో కలిసి పెట్టుబడులను ఆహ్వానిస్తూ వానికి సామర్థ్య నిర్మాణాన్ని తీసుకురావడం కూడా జరిగింది. ఆ రంగంలో పెట్టుబడుల్ని ప్రైవేట్ రంగంలోని పారిశ్రామిక అభివృద్ధితో పాటు పరిశోధన అభివృద్ధి రంగాలను కూడా ప్రోత్సహించే విధంగా జూలై బడ్జెట్లో చెప్పినట్టుగా వాటికి 20,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి వచ్చే తరాల కోసం అంకుర పరిశ్రమ నిర్మాణానికి కేటాయింపులు జరిగే విధంగా వాటికి వచ్చే 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ పథకం కింద 10,000 కోట్ల రూపాయలు ఈ ఫెలోషిప్లకి ఇవ్వడం జరుగుతుంది. వాటికి పారిశ్రామిక పరిశోధనల కోసం ఐఐటీల్లో, ఐఐఎస్సీల్లో కూడా వారికి పూర్తికంగా ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుంది. రెండవ జినో బ్యాంక్ ద్వారా 10 లక్షల మందికి ప్రత్యేకమైనటువంటి భవిష్యత్ కేంద్రాలని, పారిశ్రామిక కేంద్రాలతో పాటు పోషకాహార కేంద్రాలను కూడా నిర్మించడం జరుగుతుంది. దాని ద్వారా ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాలలో పూర్తిగా ఆరోగ్యవంతమైనటువంటి నిర్మాణాలను చేకూర్చడం జరుగుతుంది. అంతేకాకుండా జియోస్పేషియల్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దానికి తగినటువంటి మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం వాటికి పూర్తి సమాచారాన్ని కూడా ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్ ద్వారా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఆధునికమైనటువంటి కొత్త ల్యాబొరేటరీని కూడా
ఇవ్వడం జరుగుతుంది. దానికి మౌలిక సదుపాయాల కల్పన కూడా రంగంలో కూడా జరుగుతుంది. జ్ఞాన్ భారత మిషన్ కింద ఒక సర్వేని కూడా తయారు చేసి ఎవరైతే మన 3 పత్రాలు ఉన్నాయో తాళపత్ర గ్రంథాలన్నింటినీ కూడా తీసి వాటికి గ్రంథాలయాల్లో మ్యూజియంలో తీసుకుని వచ్చి వాటికి ప్రత్యేకమైనటువంటి 1 కోటి పైగా ఈ తాళపత్రాలని తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే దానికి ఇప్పుడు నేను ఎగుమతులకి గురించి చెప్తాను. మనము ఈ యొక్క ఎగుమతులను ప్రోత్సాహకరించే విధంగా ఉంది. వీటికి మనము మంత్రిత్వాలకి లక్ష్యాలు ఇస్తాము. ఎంఎస్ఎంఈలు, రైతులు మరియు ఫైనాన్స్ సంబంధించి ఇది ఎగుమతుల ఎక్స్పోర్ట్ రేట్కి ఎక్కువ ఇస్తుంది. అలాగే ఇతర దేశాలతో ఎక్కువ ఎక్స్పోర్ట్లు చేయడానికి, అలాగే టారిఫ్లు లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత్ ట్రేడ్ నెట్ని ఈ యొక్క విదేశంలో వ్యాపారం కోసం వీటి ద్వారా ఒక ట్రేడ్ డాక్యుమెంటేషన్ చేయడానికి, అలాగే వారికి ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి యూనిఫైడ్ లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ PTN-ని ఈ యొక్క విదేశాలకు అనుగుణంగా వీటిని తయారు చేయడం జరుగుతుంది. వీటికి మద్దతు ఇవ్వడానికి ఈ యొక్క స్వదేశ ఉత్పత్తుల కోసం మనం గ్లోబల్ సప్లై చైన్తో అనుసంధానం చేసే విధంగా ఈ రంగాలని గుర్తించి ఈ యొక్క ఫెసిలిటేషన్ గ్రూప్స్, అలాగే సీనియర్ అధికారులని, అలాగే వ్యాపారవేత్తలని, అలాగే వీరందరినీ ఈ యొక్క సప్లై చైన్తో అనుసంధానం చేస్తూ దాని ద్వారా ఎన్నో అవకాశాలను ఈ యొక్క ఇండస్ట్రీ 4.0కి ఎంతో ఉపయోగపడుతుంది. మా యొక్క ప్రభుత్వం ఉన్నది స్వదేశీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది. మన యొక్క యువతకు ఉపయోగపడే విధంగా చేస్తుంది. దీనికి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేసి దాని ద్వారా మార్గదర్శకాలు ఇస్తూ రాష్ట్రాలకి ఈ యొక్క సెంటర్లను ఏర్పాటు చేస్తూ టైర్ 2 సిటీల్లో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ యొక్క నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలు, బయలా రిఫార్మ్స్ తీసుకొస్తూ, అలాగే ఇతర వివిధ ఈ యొక్క పరిశ్రమలతో అనుసంధానం చేసే విధానికి యంత్రాలను తీసుకువస్తుంది. మౌలిక సదుపాయాలను, అలాగే నిల్వ చేసేటువంటి ఎయిర్ కార్గో ఏవైతే పాడైపోయేటువంటి హార్టికల్చర్ ఉన్నాయో, కార్గో స్క్రీనింగ్, కస్టమ్స్ ప్రోటోకాల్ని వీటన్నిటినీ కూడా సరళీకరణ చేసి ఇది స్నేహపూర్వకంగా ఉండే విధంగా చూస్తుంది. ఫ్యూయల్ రిఫార్మ్స్ చూసినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా మా ప్రభుత్వం అన్నది ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పన్నులు కట్టే వాళ్ళకి ఈ ఫేస్లెస్ అసెస్మెంట్, ట్యాక్స్ పే చార్టర్, త్వరగా రిటర్న్స్ ఇచ్చే విధంగా 99.99% వరకు రిటర్న్స్ ఇవ్వడం వస్తుంది. 5వది వివాద్ సే విశ్వాస్ పథకం కూడా తీసుకురావడం జరిగింది. Continuing these efforts, ఈ యొక్క వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఈ యొక్క ట్యాక్స్ విభాగాన్ని చూసినట్లయితే ముందు నమ్మండి, తర్వాత వాటిని పరిశీలించడం అనేది కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుని వచ్చే వారం తీసుకురావాలనుకుంటున్నాము. ఈ యొక్క మార్పులను ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ట్యాక్స్లో చూసినట్లయితే పార్ట్ బిలో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్థిక రంగాలకు సంబంధించి మార్పులు చూసినట్లయితే ఇన్సూరెన్స్ సెక్టార్లో 74% నుంచి 100%కి దీన్ని పెంచడం జరుగుతుంది. దీని ద్వారా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారు మొత్తం ప్రీమియాన్ని భారతదేశంలోనే పెట్టుబడిగా పెడతారో వారికి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మార్గదర్శకాలు ఇవన్నీ కూడా పరిశీలించి సరళీకృతం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు చూసినట్లయితే వీటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరింపచేయడం జరుగుతుంది. నాప్ఫీడ్ని చూసినట్లయితే పార్షియల్ క్రెడిట్ ఫెసిలిటీని ఈ యొక్క కార్పొరేట్ బాండ్ల కోసం, మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వ గ్రామీణ బ్యాంకులు బ్యాంకులు చూసినట్లయితే ఎస్హెచ్జి సభ్యులకి వారి యొక్క అవసరాలకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది.
రెగ్యులేటరీ కోఆర్డినేషన్ చూసినట్లయితే ఒక పెన్షన్ ప్రోడక్ట్ సంబంధించి ఒక ఫోరంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవైసీ పద్ధతిని సరళీకృతం చేయడానికి ఇంతకుముందు చెప్పినట్లయితే ఈ బ్యాంక్ కేవైసీ రిజిస్ట్రీని 2025లో తీసుకురావడం జరుగుతుంది. అలాగే వీటిని పీరియాడిక్ అప్డేట్ చేయడం కోసము దానికి పద్ధతులు తీసుకురావడం జరుగుతుంది. కంపెనీ మర్జింగ్ సంబంధించి వాటిని త్వరగా పూర్తి చేయడానికి, అలాగే పద్ధతులను సరళీకృతం చేయడానికి మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇంటర్మ్ బడ్జెట్లో చేసినట్లయితే బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ చూసినట్లయితే 2024 సంబంధించి ఈ యొక్క విదేశ పెట్టుబడులను భారతదేశంలో పెంపొందించడానికి ఈ ప్రస్తుతం ఉన్న మోడల్ BITని తిరిగి తీసుకొస్తూ ఇంకా ఎక్కువ వరకు ఈ యొక్క పెట్టుబడిదారులకు సరళీకృతంగా ఉండే విధంగా చూడడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ మరియు నాన్ ఫైనాన్షియల్లో చూసినట్లయితే మా యొక్క ప్రభుత్వం అన్నది ఎంతో దృఢ నిశ్చయంతో ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందుకు వెళ్తుంది. ఈరోజు ఈ యొక్క మార్గదర్శకాలు, అలాగే ఈ యొక్క సాంకేతిక అభివృద్ధి, అలాగే వీటిలో తక్కువగా వాటి మీద రెగ్యులేషన్ ఉంటూ, అలాగే నమ్మకానికి పెద్దపీట వేస్తూ ఈరోజు మనం ఈ యొక్క రెగ్యులేషన్ అన్నిటిని మారుస్తూ పాత చట్టాల్లో చేసిన వాటిని మార్పులు చేయవలసిందిగా చూస్తున్నాము. అలాగే ఇది ప్రజలకు స్నేహపూర్వకంగా ఉంటూ ఈ యొక్క రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఇది 21వ శతాబ్దానికి సరిపోయే విధంగా మనం మార్పులు చేయబోతున్నాము. 4 విధానాలు తీసుకోవాల్సిన్నాం. ఈ హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని నాన్ ఫైనాన్షియల్ సెక్టర్ సర్టిఫికేషన్స్, లైసెన్స్లు వీటి గురించి వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. ఈ యొక్క సమితి అన్నది సూచనలు చేయడం జరుగుతుంది 1 సంవత్సరంలోపు అని భావిస్తున్నాము. దీని ద్వారా నమ్మకంతో కూడిన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ దీని ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంపొందించడం జరుగుతుంది. అలాగే ఇన్స్పెక్షన్స్ మరియు కంప్లైన్స్ చూసినట్లయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క పెట్టుబడులు చూసినట్లయితే 2025లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ని తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా కోఆపరేటివ్ ఫెడరలిజంని పెంపొందించడం జరుగుతుంది. ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ అది ప్రస్తుతం ఉన్నటువంటి రెగ్యులేషన్ ద్వారా దాని ప్రభావం ఎలా ఉందో పరిశీలించడానికి, అలాగే దాని ద్వారా వారు వెంటనే వీటిలో మార్పులు చేయడం జరుగుతుంది. జల్ విశ్వాస్ యాక్ట్ 2023 180 కంటే ఎక్కువ ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ని డీక్రిమినలైజ్ చేయడం జరుగుతుంది. మా యొక్క ప్రభుత్వం అనేది జన్ విశ్వాస్ బిల్ని 2.0ని 100 కంటే ఎక్కువ ఇంకా చట్టాలను డీక్రిమినలైజ్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ పాలసీ చూసినట్లయితే జూలై బడ్జెట్లో ఈ యొక్క ఫిజికల్ కన్సాలిడేషన్ సంబంధించి ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ని ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పు అన్నది తక్కువముఖం పడుతుంది. ఈ యొక్క GDP శాతంతో చూసినట్లు రాబోయే 6 సంవత్సరాల్లో FRBM స్టేట్మెంట్లో వాటి గురించి వివరంగా చెప్పడం జరిగింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2024-25 చూసినట్లయితే ఈ మొత్తం ఆదాయం అన్నది చూసినట్లయితే అప్పులు కాకుండా 31.47 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటిలో ట్యాక్స్ రిసీట్ చూసినట్లయితే 21.5 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఖర్చు చూసినట్లయితే 47.16 lakh crore రూపీస్ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే 10.18 lakh crores-గా ఉంది. ఫిజికల్ డెఫిసిట్ రివైజ్డ్ ఎస్టిమేట్ చూసినట్లయితే 4.8% GDPలో ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్ 2025-26 చూసినట్లయితే 25-26లో ఈ మొత్తం ఆదాయం అప్పులు కాకుండా అలాగే ఖర్చులు చూసినట్లయితే 34.96 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ యొక్క పన్ను చూసినట్లయితే 83.7
లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఫిజికల్ డెఫిసిట్ చూసినట్లయితే 4.4%గా ఉంది జీడిపిలో. ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ని మనము ఫైనాన్స్ చేయడానికి డేటెడ్ సెక్యూరిటీస్ని 11.54 లక్షల కోట్లుగా ఉంది. మిగిలిన ఫైనాన్సింగ్ అన్నది ఈ యొక్క స్మాల్ సేవింగ్స్ మరియు ఇతర వనరుల ద్వారా తీసుకురావాలని చూడటం జరుగుతుంది. 14.82 లక్ష కోట్ల రూపాయలను అప్పు చేయడానికి చూస్తున్నాము. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూసినట్లయితే కస్టమ్ సంబంధించి ఈ యొక్క ప్రతిపాదనలు ఏవైతే చేస్తున్నామో ఈ యొక్క డ్యూటీ ఇన్వర్షన్ సంబంధించి ప్రతిపాదనలు అయితే దీని ద్వారా మన స్వదేశీ ఉత్పత్తి మరియు అలాగే దీని ద్వారా వాణిజ్యాన్ని పెంపొందిస్తూ ఇది సామాన్య ప్రజలకు ఊరటనిస్తుంది. అలాగే కస్టమ్ టారిఫ్ స్ట్రక్చర్ని ఈ యొక్క పరిశ్రమలకు మార్పులు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కస్టమ్ రేట్ స్ట్రక్చర్ని జూలై 2024 బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క టారిఫ్ రేట్ 7 టారిఫ్ రేట్స్ని తీసివేయడం జరుగుతుంది 2024 బడ్జెట్లో. ఆ తర్వాత 8 టారిఫ్ రేట్స్ మాత్రమే ఉంటాయి 0 రేట్తో. రెండవది సెస్ని సరైన విధంగా డ్యూటీ ఇన్సూరెన్స్కి మీద విధిస్తూ కొన్ని వస్తువులు తప్ప ఎక్కడైతే దానివల్ల తక్కువగా మార్పు ఉంటుంది. ఒక సెస్ సర్చార్జ్ కంటే ఎక్కువ విధించకూడదు. దాని ద్వారా సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ని 82 టారిఫ్ రైన్ల మీద సెస్ మీద కింద తీసుకురావడం జరుగుతుంది. వీటి మీద ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే క్యాన్సర్ ద్వారా రోగులు ఉన్నారో ఇతర రోగాల వల్ల వాళ్ళు బాధింపబడుతున్నారో 32 ఔషధాల మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 ప్రాణాలు కాపాడేటువంటి యొక్క ఔషధాలు ఏవైతే ఉన్నో 5% మాత్రమే బేసిక్ కస్టమ్ డ్యూటీ విధించడం జరుగుతుంది. వీటి మీద బల్క్ డ్రగ్ వీటిని తయారీలో పూర్తిగా కస్టమ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క ఫార్మాసిటికల్ కంపెనీలు నిర్వహించేటువంటి వాటిని బీసీడీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రోగులకు ఉచితంగా ఏ మందులు ఇవ్వడం జరిగితేనే. అలాగే 34 ఔషధాలను 33 పేషెంట్ అసిస్టెంట్ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరగాలని చూస్తున్నారు. అలాగే స్వదేశీ ఉత్పత్తి అలాగే విలువ ఆధారిత చూసినట్లయితే ఈ బీసీడీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. 25 మినరల్స్ ఏవైతే మనకు స్వదేశంలో అందుబాటులో లేవో వాటికి మినహాయింపడం జరుగుతుంది. 2 మినరల్స్ ఏవైతే ఉందో వాటిని ఎంఎస్ఎంఈల ద్వారా వాటిని శుద్ధి చేస్తారో వాటికి కూడా బీసీడీ మినహాయింపడం జరుగుతుంది. కోబాల్ట్ పౌడర్ మరియు వాటి చెత్త, లిథియం అయాన్ బ్యాటరీ చెత్త, లెడ్, జింక్ మరియు 12 క్లిష్టమైనటువంటి గనులు వాటి మీద దాని ద్వారా ఎక్కువ ఉద్యోగాలు రావడం జరుగుతుంది మన యొక్క యువతకు. జౌళి రంగానికి సంబంధించి అగ్రో టెక్స్టైల్, మెడికల్ టెక్స్టైల్, జియో టెక్స్టైల్ సంబంధించి వీటిని సరైన ధరలో నిర్ణయిస్తూ అలాగే షటిల్ లెస్ లూమ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే నేను చెప్పాలనుకుంటున్నాను బీసీడీ ధరలను నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ చూసినట్లయితే 9 టారిఫ్ లైన్ల ద్వారా వీటిని 10-20% నుంచి 115 రూపాయలు కేజీ ఏది ఎక్కువ ఉంటే దాన్ని పరిశీలనలో తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ గుడ్స్ చూసినట్లయితే మన దేశం యొక్క ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని మార్పు చేయడానికి నేను బీసీడీని ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే మీద 10% నుంచి 20%, అలాగే బీసీడీని 5%కి
ఓపెన్ సెల్ మరియు ఇతర కాంపోనెంట్స్ మీద తగ్గించడం జరుగుతుంది. 2023-24 బడ్జెట్లో ఓపెన్ సెల్స్ తయారీకి ఎల్సిడి, ఎల్ఈడి టీవీలకి BCD9కి ఓపెన్ సెల్స్ 5% నుంచి 2.5% తగ్గించడం జరిగింది. ఇటువంటి వాటిని ఉత్పత్తి చేయడానికి ఇప్పుడు ఈ 2.5% నుంచి కూడా పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. లిథియం అయాన్ బ్యాటరీ చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్ సంబంధించి 35 క్యాపిటల్ గూడ్స్ ఈవీ బ్యాటరీ తయారీకి 28 మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి మినహాయింపడం. దీని ద్వారా లిథియం అయాన్ బ్యాటరీ యొక్క ఉత్పత్తికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీస్కి, వెహికల్స్కి మరియు మొబైల్కి ఉపయోగపడుతుంది. షిప్ బిల్డింగ్ చూసినట్లయితే ఈ యొక్క నౌక నిర్మాణానికి సంబంధించి BCD యొక్క మినహాయింపులని ఈ యొక్క ముడి సరుకులకు, అలాగే వినియోగ వస్తువులకు, అలాగే నౌక నిర్మాణానికి విడిభాగాలకు ఇంకో 10 సంవత్సరాలు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను చెప్పాలనుకున్నాను, ఈ యొక్క షిప్ బ్రేకింగ్ని ఎక్కువ కాంపిటేటివ్ చేయాలనుకుంటున్నాను. టెలికమ్యూనికేషన్ చూసినట్లయితే ఈ యొక్క BCDని 20% నుంచి 10%కి క్యారియర్ గ్రేడ్ ఇంటర్నెట్ స్విచెస్ మీద, నాన్ పవర్ క్యారియర్ స్విచెస్ మీద తగ్గించడం జరుగుతుంది. ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ మీద 6 నెలల నుంచి 1 సంవత్సరానికి తగ్గించడం జరిగింది. దీన్ని ఇంకా 3 నెలలు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను 9 వస్తువులు డ్యూటీ ఫ్రీ మీద కిందకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క లెదర్ సెక్టర్లో చూసినట్లయితే వెట్ బ్లూ లెదర్కి సంబంధించి దాని యొక్క దిగుమతులకు సంబంధించి ఈ యొక్క వాల్యూ అడిషన్ కోసం మరియు ఉపాధి కల్పనకు 20% ఎక్స్పోర్ట్ డ్యూటీని, అలాగే మత్స్య సంపద చూసినట్లయితే ఈ యొక్క వస్తువులకు సంబంధించి ప్రపంచ స్థాయి యొక్క 30% నుంచి 5%కి BCDని తగ్గించండి. ఫ్రోజన్ ఫిష్ పేస్ట్, సులేమి వీటిని ఎగుమతి చేయడానికి, అలాగే BCDని 15% నుంచి 5%కి ఫిష్ హైడ్రోలైసిడ్స్ మీద తగ్గించడం జరుగుతుంది. ఫిష్ అండ్ స్లిమ్ ఫీడ్ తయారీకి సంబంధించి జూలై 2023-24 బడ్జెట్లో డొమెస్టిక్ MROస్ని పెంపొందించడానికి ఎయిర్ క్రాఫ్ట్ మరియు షిప్స్ సంబంధించి ఈ యొక్క సమయాన్ని ఫారెన్ ఆరిజిన్ గూడ్స్ని వాటిని దిగుమతి చేసుకుని 6 నెలల నుంచి 1 సంవత్సరానికి పెంచుతూ తర్వాత 1 సంవత్సరానికి పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రైల్వే వస్తువులకు కూడా వాటిని చేయడం జరిగింది. ప్రొవిజనల్ అసెస్మెంట్ చూసినట్లయితే ప్రస్తుతం కస్టమ్ యాక్ట్ 1962 ప్రకారం ఎటువంటి టైం లైన్ ఇవ్వలేదు. దీని ద్వారా అయోమయం ఉంటుంది ఈ యొక్క వాణిజ్యంలో. కాబట్టి వీటిని పెంపొందించడానికి నేను ఒక టైం లిమిట్ని ప్రతిపాదిస్తున్నాను. 2 సంవత్సరాలు, దానిని 1 సంవత్సరాన్ని పొడిగించవచ్చు ఈ యొక్క ఫైనల్ అసెస్మెంట్ చేయడానికి. అలాగే కొత్త ప్రతిపాదన చేస్తున్నాను. ఈ యొక్క దిగుమతిదారులు కానీ ఎగుమతిదారులు కానీ ఈ యొక్క మెటీరియల్ ఫ్యాక్ట్స్ని వాళ్ళు సొంతంగా వాళ్ళు చెప్తూ పెనాల్టీ లేకుండా వాళ్ళు డ్యూటీని కట్టవచ్చు. దీని ద్వారా స్వయంగా వారు వీటిని అనుసరించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించి వారి యొక్క దిగుమతులు చూసినట్లయితే ఈ యొక్క 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు పొడిగించడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తూ అలాగే ఈ యొక్క సప్లైకి సంబంధించి ధరను తగ్గించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం వాళ్ళు 3 త్రైమాసికంగా మాత్రమే వాళ్ళు వీటిని సమర్పించాల్సి ఉంటుంది.
ప్రత్యక్ష పన్నుల విషయానికి వస్తున్నాను. రాష్ట్రంలో నేను ఈ పన్నుల సంస్కరణలను చేయటం జరిగింది. వికసిత భారతం దృష్టిలో పెట్టుకొని చేయడం. క్రిమినల్ లాకి సంబంధించి మా ప్రభుత్వం గతంలో భారత న్యాయ సంహిత మీద హామీ ఇవ్వడం జరిగింది. భారత దండ సంహితను తీసివేసి దీన్ని చేయటం జరిగింది. ఈ ఉన్నతమైన సభలో ఈ దేశంలో కొత్త పన్ను బిల్లును ప్రారంభించడం, న్యాయాన్ని కొనసాగించటం కోసం ఈ పన్నుల చట్టాన్ని తీసుకురావడం జరుగుతున్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఇది చాలా సరళంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇది ఇందులో ఎటువంటి లిటిగేషన్ లేకుండా సరళం చేయటం జరిగింది. మంచి సుపరిపాలన తీసుకురావడం కోసం చేయటం జరిగింది. మన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం వచ్చింది. ముఖ్యంగా వీరందరిని కూడా మంచి స్పందన కలగడం కోసం చేయడం జరుగుతున్నాం. 552 meaning అనగా ఎవరన్నా ప్రాణులందరూ కూడా వానల్ని ఎలా పెట్టుకుంటారో అలాగే మంచి పరిపాలన కోసం ప్రజలు వేచి ఉంటారు. అది దీన్ని ఒక దేశాన్ని నిర్మించే ఉద్దేశంలో మేము ఈ ప్రయత్నాల కోసం మేము కృషి చేస్తామని మాట ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం యొక్క అవసరాలను అర్థం చేసుకోవడానికి నేను మళ్ళీ చెప్తానండి. ఈ కింద మేము చెప్పే విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి గారు నాయకత్వంలో ఈ దేశంలో దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకున్నాం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఇటువంటి దీని లక్ష్యాలు ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి ఆదాయ పన్నులను మధ్యతరగతి ప్రజల గురించి చేయడం జరిగింది. టీడీఎస్ వాటినన్నింటినీ కూడాను హేతుబద్ధీకరణం చేశాను. అలాగే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేయడం గురించి దాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వారి ఉద్యోగాల్లోనూ పెట్టుబడుల్లోనూ ప్రోత్సహించడానికి చేస్తున్నాం. టీడీఎస్ టీసీఎస్లను హేతుబద్ధీకరణ వీటిని మేము పన్నులను తగ్గుదలను చేయటం జరిగింది. టీడీఎస్లను ఎన్నిటినో కూడా మేము తగ్గించడం జరుగుతున్నాం. టీడీఎస్ దాన్ని తగ్గించటం ట్యాక్స్ కొరిగించడానికి ఇది మరింత స్పష్టతను తేపటానికి ఏకరూపతను తేవడానికి కృషి చేస్తున్నాం. వీరికి సీనియర్ జనులకు ఇప్పటికంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలకు దాన్ని రెట్టింపు చేయటం జరిగింది. ఇదే విధంగా 2.4 లక్షల రూపాయల నుంచి టీడీఎస్ను దాని మీద 6 లక్షల రూపాయలకు ఆదాయాన్ని తగ్గించడం జరుగుతున్నది. ఇది కూడా ఎన్నో రకాల ఆదాన ప్రదానాలను తగ్గించటం జరుగుతుంది. ఇక్కడ మూలంలో ఆదాయాలను పన్నులను కట్ చేయటం అనేది జరుగుతుంది. ఇది 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచటం జరిగింది. నేను టీడీఎస్ను విద్యానికి సంబంధించిన వాటిని మేము తగ్గించటం జరిగింది. అది ఎక్కడైనా ఒక ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్నప్పుడు దాన్ని తగ్గించడం జరుగుతున్నది. టీడీఎస్ వాటిని అన్నింటినీ కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించి అయినా సరే తగ్గించడం జరుగుతున్నది. కొన్ని క్లిష్టతలను నివారించడం కోసం ఈ పెద్ద టీడీఎస్ను తగ్గించటం అనేది పెద్ద లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక వేషంలో మాత్రమే చేయటం జరుగుతున్నది. టీడీఎస్లను చేయటం డ్యూ డేట్ లోపల కనుక చెప్పలేకపోతే కనుక దాన్ని ఇదివరకు క్రిమినల్గా అన్నాం, దాన్ని డీక్రిమినలైజ్ చేయటం జరిగింది.
ఈ టీసీఎస్ ప్రజల వాటికి కూడా దీన్ని వర్తింపచేయటం జరుగుతున్నది. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా దానిలో నమ్మకం ఉన్నది. దీనికి అనుగుణంగా మేము అప్డేటెడ్ రిటర్న్ సౌకర్యాన్ని వారు స్వచ్ఛందంగా సమర్పించేందుకు ట్యాక్స్ వాళ్ళకి ఏదైనా కనుక సరైనటువంటి ఆదాయాన్ని వాళ్ళు నివేదించలేకపోతే దాన్ని సరిచేసుకునే అవకాశాన్ని చేస్తున్న 90 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్ చేయడం ఏ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇప్పటికంటే 2 సంవత్సరాలలోగా వారు దాన్ని సరిదిద్దుకుని సమర్పించవచ్చని దాన్ని పొడిగించటం జరిగింది. ఇది కంప్లయన్స్ బర్డెన్ అనే దాన్ని చిన్న చిన్న చారిటబుల్ ట్రస్టులకు వారికి వారి రిజిస్ట్రేషన్ను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వాటిని రిజిస్టర్ చేసుకునే సమయాన్ని పెంచడం. దీనివల్ల ఇది చిన్న చిన్న వాళ్ళకి అసంపూర్ణమైన వారు కనుక అప్లై చేసిన చిన్న చిన్న తప్పులకు ఇది వర్తించదు. ఈ ట్యాక్స్ పేయర్లు వారు ఆక్రమించిన ఇప్పటిదాకా వారే ఆక్రమించుకున్న వాటికి ఎటువంటి ట్యాక్స్ లేదు. దీనికి సంబంధించి ఈ ట్యాక్స్ల గురించి ట్యాక్స్ పేయర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అటువంటి వారు స్వయంగా ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆక్రమించుకున్న వాటికి ఈ ట్యాక్స్ను మినహాయించటం జరిగింది. నేను ఈ పథకానికి సంబంధించి అంతర్జాతీయమైనటువంటి సౌకర్యాలను ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాటికి అనుగుణంగా ఉంటుంది. లిటిగేషన్ను తగ్గించడం కోసం అంతర్జాతీయమైన టాక్సేషన్కి సంబంధించి దీన్ని విస్తరించడం జరుగుతున్నది. ఎంతోమంది సీనియర్లు మరింత సీనియరు వాళ్లకు నేషనల్ సేవింగ్స్ స్కీమ్లను వారికి వారు చేస్తున్నటువంటి ఎన్ఎస్ఎస్ వాళ్ళని విత్డ్రా చేసుకున్నప్పుడు ఉపసంహరించుకున్నప్పుడు వాటికి 24 ఆగస్టు తర్వాత ఉపసంహరించుకున్న వాటి మీద ట్యాక్స్ మినహాయించడం జరుగుతున్నది. ఎన్పిఎస్ వాళ్ళకి సంబంధించిన అకౌంట్లకు ఖాతాలకు సంబంధించి వారి మొత్తం మీద వారికి ఇచ్చే మినహాయింపులతో సంబంధించి ఈ మినహాయింపు ఉంటుంది. మొత్తం ఆదాయం మీద ఈ మినహాయింపు ఉంటుంది. వీటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పేపర్లెస్ చేయడానికి, కాగితరహితంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జూలై 24లో మేము కొన్ని విశ్వాస స్కీమాన్ని చేయటం జరిగాము. ఎందుకంటే ఆదాయ పన్నుల గురించి వివాదాలను పరిచయం జరుగుతుంది. 33,000 వారు పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. దీని మీద పెట్టుబడులలోనూ ఉద్యోగ కల్పతలోనూ నేను కొన్ని సౌకర్యాలను కలగజేయదలుచుకున్నాను. ఇక్కడ ఒకవేళ వేరే విదేశాల్లో ఉన్నవారు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీల కోసం వారికి అటువంటి ట్యాక్స్ నాన్ రెసిడెంట్స్ కనుక ఇక్కడ కనుక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీలకు కనుక ఫ్యాక్టరీలకు కనుక వాళ్ళు చేసేటప్పుడు వారికి ట్యాక్స్ను మినహాయింపును ఇవ్వటం జరుగుతున్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాక్స్ పథకాన్ని ఇన్లాండ్ వెస్టర్న్ రిజిస్టర్ ఇండియన్ వెసల్స్ చట్టం కింద రిజిస్టర్ అయిన వాటికి వర్తింపచేయటం జరుగుతుంది. ఇది దేశీయమైనటువంటి జల మార్గాల్లో దాన్ని ప్రవర్తించేటప్పుడు దీన్ని వర్తిస్తుంది. ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్ని దీన్ని 5 సంవత్సరాలకు వారికి సౌకర్యాన్ని ప్రయోజనాన్ని విస్తరించడానికి చేస్తున్నాం. 1/4/2034 లోపల వారు చేసిన దానికి వర్తిస్తుంది. ఐఎఫ్ఎస్సికి సంబంధించి
నేనేం ప్రతిపాదిస్తున్నానంటే షిప్ లీజింగ్ యూనిట్లకు వారికి బీమా వాళ్ళకి ట్రెజర్ గ్లోబల్ కంపెనీ ఐఎఫ్ఎస్సీలకి సంబంధించి వారి ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోండి వారి కట్ ఆఫ్ డేట్ను దాన్ని కూడా మేము 5 సంవత్సరాలకి దాన్ని పొడిగించటం జరిగింది. కేటగిరీ ఒక వర్గాలు 1 కేటగిరీ 2లో ఐఏఎఫ్కి సంబంధించి మౌలిక సదుపాయాలకి సంబంధించి చేసేటప్పుడు నేను వారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్లను వాళ్ళకి సెక్యూరిటీల నుంచి వారు పొందినటువంటి సౌకర్యాల మీద వెల్త్ ఫండ్స్ నుంచి వారికి వాటిని గనక వాళ్ళు మౌలిక సదుపాయాల వైపు కనుక వాళ్ళు మళ్లించినట్లయితే వారికి 5 సంవత్సరాల మోరుగా 24 మార్చి 30 వరకు దీన్ని పొడిగించడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి ట్యాక్స్ సంబంధించి మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించి డెమోక్రసీ ఇవన్నీ కూడాను వికసిత భారతానికి వీరు చాలా వారు భారత యొక్క దూతలకి మధ్య ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మధ్యతరగతి ప్రజల సహకారం ఎక్కువ ఉంది. ఇది వారు అద్భుతమైన మధ్యతరగతి ప్రజల యొక్క పాత్ర చాలా చెప్పుకోదగినదిగా ఉంది. వారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నది. వీరందరినీ గుర్తిస్తూ మేము వారికి క్రమక్రమంగా 2014 నుంచి వారికి మధ్యతరగతి ప్రజలకు వారికి 2.5 లక్షల నుంచి మేము తగ్గించటం, వారి మినహాయింపుని 5 లక్షలు పెంచడం జరిగింది. 7 లక్షలకు 2023కి చేయటం జరిగింది. ఇది మా ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల మీద మాకున్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నది. ఇప్పుడు నేను 12 లక్షల రూపాయల ఆదాయం వరకు ఎటువంటి ఆదాయ పన్ను విధించమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ కారణంగా ఒక నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం ఉన్నంత వరకు కూడా వారికి కొత్త ఆదాయ పన్నులో వారికి ఎటువంటి ఆదాయ పన్ను ఉండదు. 12.5 లక్షల ఉద్యోగులైనటువంటి పన్ను చెల్లింపుదారులందరికీ కూడాను ప్రయోజనం చేకూరుతుంది. లక్షలాది రూపాయలను ఇవన్నీ కూడా దేశమంతా అందరు పన్ను చెల్లింపుదారులకు కూడా ప్రయోజనం చేకూర్చడానికి ఈ వారి చేతుల్లో మరింత డబ్బు ఉంటే వారు ఇళ్లు నిర్మించుకోవడానికి వారు పొదుపు చేయడానికి చేతిలో వారికి డబ్బు ఆడుతుంది. నేను వీరందరికీ కూడా ఈ కింద విధంగా ట్యాక్స్ 4 లక్షల వరకు ఆదాయం లేదు. 4.8 లక్షల నుంచి 4 నుంచి 8 5% ఉంటుంది. 8 నుంచి 12 10% ఉంటుంది. 12 నుంచి 16 15% ఉంటుంది. 16 నుంచి 16 వరకు 20 నుంచి 25 వరకు 25% ఉంటుంది. 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటాయి 30% ఉంటుంది. ఈ పన్ను చెల్లింపుదారులకు 12 లక్షల వారి సాధారణ ఆదాయానికి వారికి ప్రత్యేకమైన వారి క్యాపిటల్ గెయిన్స్ కంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు క్యాపిటల్ గెయిన్స్ వంటి ఇతర వారికి రిబేట్ను వారికి స్లాబ్ రేట్ రిడక్షన్ ద్వారా ఏ విధంగా ఇవ్వటం జరుగుతుందంటే వారికి ఎటువంటి ట్యాక్స్ను చెల్లించవలసిన వస్తుంది. మొత్తం స్లాబ్ రేట్లను మార్చటం జరుగుతున్నది. వేరే వేరే స్థాయిల్లో వేరే విధానంగా ఉంటున్నది. 12 లక్షల రూపాయల ఆదాయం నుంచి వారికి 80,000 రూపాయల వరకు వారికి జరుగుతుంది. వారికి 100% వారికి ఇప్పుడున్న వాటిల్లో వారికి ఎవరికైతే
18 లక్షల రూపాయల ఆదాయం ఉండగలిగితే వారికి 70,000 రూపాయల ఆదాయంలో వారికి లబ్ధి చేకూరుతుంది. 25 లక్షల ఆదాయం ఉన్న వారికి 1,10,000 రూపాయలను అనగా 25% ఇది వరకు లబ్ధి చేకూరుతుంది. ఈ ట్యాక్స్ ప్రతిపాదనలకు సంబంధించి ఇవన్నీ కూడా వీటి ఫలితాల 1,00,000 crore ప్రత్యక్ష పన్నుల ద్వారా 2,600 కోట్ల రూపాయల పరోక్ష పన్నుల్లోనూ ఇవన్నీ కూడా ప్రభుత్వం కోల్పోతుంది. నేను ఈ ప్రభుత్వాన్ని ఈ సభకు సమర్పిస్తున్నాను.